పుష్ప కన్నడ స్టార్ ఎక్కడికి వెళ్తున్నాం? మూవీకి. ఏ మూవీ? పుష్ప 2. పుష్ప 2 ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? పుష్ప 2 తగ్గేదేలే. చాలా ఇంటర్వెల్ వరకు ఎలా ఉందో చెప్పు. బాగుంది. చాలా అరుపులు అయిపోయింది సినిమా. బాగుంది. చూసా సెకండ్ హాఫ్ అసలు చూడలేదు, చూడకుండా రివ్యూ ఇస్తున్నాడు. అసలు సినిమా చూడలేదు. ఫస్ట్ సినిమా చూడకుండా మొబైల్ చూస్తే ఇంకేం అర్థం అవుతుంది. నమస్తే ఫ్రెండ్స్, కర్ణాటకలో పుష్ప సినిమాకి అయితే వెళ్తున్నాం. బెంగళూరు వెళ్ళి చూడొచ్చండి. ఆ సిటీలో ఉన్న ట్రాఫిక్ దాటుకుని థియేటర్కి వెళ్ళేసరికి 1.5-2 గంటలు పడుతుందండి. విజయపుర అనే పల్లెటూరు అయితే వచ్చామండి. 20 కిలోమీటర్లు మాకు ఎయిర్పోర్ట్ నుంచి. ఎవరు బాబు పుష్ప సినిమా తీసుకెళ్లరని మా కన్నడ స్టార్ని అడిగితే ఫస్ట్ రానన్నాడు. ఎందుకు రానన్నాడో ఇప్పుడు చెప్తాడేనంట. ఇప్పుడు ఏం తెలుసా, పక్క రాజ్యాలకి తమిళనాడు పోయాడు. అవును. ముంబై పోయాడు కదా కదా. అన్ని రాష్ట్రాలకు పోయి మాదికి రావాలి కదా. కర్ణాటక జాక్ రాలేదు. ఆడిపోయాకి టైం ఉంది, కర్ణాటక రావడానికి టైం లేదా? అన్ని రాష్ట్రాల్లోని ప్రమోషన్ చేశాడు, మా కన్నడలో ఎందుకు చేయలేదు అని చెప్పేసి మనోడు బాధ. ఏమో అందులో ఎన్ని లొసుకులు ఉన్నాయి నాకైతే తెలియదు. నేను సినిమాలో చూడడానికి వెళ్తున్నాను. ఈ కాంట్రవర్సీలు అయ్యి మనకి ఎందుకురా బాబు. సినిమా చూసి పాప్కార్న్ తిని నీట్ గా వచ్చేద్దాంరా నాయన, మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి అని మా కన్నడ స్టార్ ను బతుకులాడుకుంటే అప్పుడు బండి తీసాడు. ఎందుకంటే ఇక్కడ మనకు థియేటర్లో ఐడియా ఉండవు కదండి. ఇతను లోకల్ పర్సన్. ఊరి పేరు విజయపుర, థియేటర్ పేరు వచ్చేసి గౌరీ శంకర్. ఇక్కడ కూడా ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారండి అల్లు అర్జున్ కి. థియేటర్ లోపల అయితే మొత్తం ఊర మాస్ అండి. కొన్ని సినిమాలు ఇలా మాస్ థియేటర్ లో చూస్తేనే అదిరిపోద్ది. మాస్ థియేటర్ లో ఉన్నంత ఆనందం క్లాస్ లో ఉండదు అని నా ఉద్దేశం. సినిమా అయితే అయిపోయిందండి. ఎలా ఉందంటే ఇంటర్వెల్ అయ్యేసరికి నువ్వు సినిమాలో ఒక సిండికేట్ మెంబర్ లా బిహేవ్ చేస్తావు. అంత లోపలికైతే తీసుకెళ్లిపోయాడు మన సుకుమార్ అన్న. మా కన్నడ సూపర్ స్టార్ అయితే అడిగాము, అసలు సినిమా ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలు చూడలేదు. అతను చూడకుండా ఏ రివ్యూ ఇస్తున్నాడు చూడండి. అసలు సినిమా చూడలేదు. ఫస్ట్ సినిమా చూడకుండా మొబైల్ చూస్తే ఇంకేం అర్థం అవుతుంది. ఫోన్ లో మెసేజ్ బాగుంది. చూసా సెకండ్ హాఫ్ అసలు చూడలేదు, చూడకుండా రివ్యూ ఇస్తున్నాడు. మేము చూసాం, బాగుంది కానీ అంత ఏం నచ్చలేదు చెప్పు. అదే వెళ్ళుకోని పోయినాడు అంతే. లాంగ్ చెప్పింది కంటెంట్ లేదు. అదో కంటెంట్ లేదంట. వాళ్ళ కోట్లు సినిమా తెస్తే అయితే అలా జరిగిందంటావు నీ దృష్టిలో. అబ్బాయి నీకు నాకైతే ఇంకా బంపర్. నాకైతే ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. అయినా స్టోరీలు చెప్పకూడదు మనం. సినిమా చూడండి, కంపల్సరీ సినిమా చూడండి. చూసి మీరు ఎలాగున్నది అన్నది కామెంట్ చేయండి. ఓకే, బై గైస్, బాయ్. తిట్టోదామిటికి బాగలేదండి. మా కన్నడ సూపర్ స్టార్ ని ఎవరు తిట్టకండి. అదేదో సరదాగా అలా ఫన్నీ కోసం చేసాం. అండ్ సినిమా అయితే సూపర్ అండి. ఎవరైనా మిస్ అయితే థియేటర్కి వెళ్ళే చూడండి. ఓటీటీస్ కోసం అయితే చూడొద్దు. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది.